వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా అమ్మకు నేర్పించిన బెల్లం సేమియా పాయసం చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా, బెల్లం, పాలు, బాదం, పిస్తా, క్యాషు, యాలుకలు. బాదం ఒకటే ఉంది, పిస్తా క్యాషూస్ లేవనుకుంటున్నారా? మా చెల్లి వీడియో తీసే క్రమంలో మొత్తం వేసేసింది, సో అవేం అవైలబుల్గా లేవు, ఉన్న వేసేసిన అనమాట. ఆ కాడ నుంచి వచ్చి అదిగోండి అట్లా బాండి పెట్టుకొని ఆవు నెయ్యి వేడి చేసుకోవాలి. అది ఆయిల్ కాదు, ఆవు నెయ్యి. మేము ఆవు నెయ్యి వాడతామండి ఇంట్లో. నేనంతా తినడం వరకే, ఈ వంటలు గింటలు నాకేం పెద్దగా రావు, అన్నీ మా అక్క చేస్తుంటుంది. అవునండి, పాపం నేను కష్టపడి చేస్తే కష్టపడి తిండి పెడుతుంది అన్న. కష్టపడి తినడం ఎంత కష్టం మీరు చెప్పండి. అవునండి, అదిగోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు సేమియా రోస్ట్ చేయాలి. ఇవి రోస్ట్ చేస్తుంటే ఓ పక్క నందు తుమ్ముతూనే ఉందన్నమాట, ఎందుకంటే ఆమెకు అలర్జీ ఉందన్నమాట. ఐఎమ్ సారీ టు సే, చెప్పొద్దని సైగలు చేస్తుంది, బట్ స్టిల్ చెప్పేశాను. ఇంకొకటి బండి పెట్టుకొని అలా పాలు పోసుకోవాలి. పాలు వేడయ్యాక, ఇంకా వేడి అవ్వలేదు కదా, అవుతుంది. వేడయ్యాక అలా సేమియా వేసి బాయిల్ చేసుకోవాలండి. అవి బాగా అంటే కొంచెం బాయిల్ అయ్యాక సెమీ బాయిల్లో ఉండగానే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పాలను మనం చల్లార్చుకుంటాం కాబట్టి. ఇన్ మీన్ టైం అది మిల్క్లో సోక్ అయ్యి మిగతా 50% కూడా ఉడికిపోతుంది. సో అంతే, 50%. ఎంత టైం పడుతుంది ఈ కానీకి? ఇది ఒక 2-3 minutes. మిల్క్ బాయిలింగ్ కెపాసిటీ బట్టి, బాగా వేడైంటే తొందరగా ఉడికిపోతుంది. ఈ బెల్లం అదుగట్ట పానకం పట్టుకోవాలా. బెల్లం కరిగే వరకు పెట్టి ఒక పొంగు రావాలా, వద్దు అట్లా పొంగు వస్తుంది చూపిస్తాడు, ఆ పొంగు వచ్చే వరకు కాంచుకోవాలా. అది దేవుడికి నైవేద్యంగా పెడతాడు కదా, నాన్న బెల్లం తీసుకొని చేసిన నేను. అదిగోండి బాదం, నేను యాలకల పొడి కూడా వేసాను అనమాట దాంట్లోనే. అట్లా కొంచెమే బాయిల్ అవ్వాలి సేమియా. ఆ కాడ నుంచి వచ్చి ఆ బెల్లం ఉంది కదా, ఆ బెల్లంలో రాళ్ళు అవేమన్నా ఉంటాయి కాబట్టి వడగట్టుకోవడం మంచిదండి ఈ బెల్లం పాలల్లో మిక్స్ చేసేటప్పుడు, ఈ బెల్లం వాటర్ని. ఇంకొక విషయం ఏంటంటే, పాలు వేడిగా ఉండగా ఈ బెల్లం పానకాన్ని కలిపితే పాలు విరిగిపోతాయి. అదేంటి పెరుగులో సేమియా వేసుకొని తిన్నట్టు ఉంటుంది అనమాట. ఇట్లా నాకు 2 times జరిగింది. బెల్లం పాయసం చేస్తూ ఉంటా కదా అప్పుడప్పుడు శనివారం, అప్పుడు నాకు బాగా బ్రేక్ అయిపోయినాయి అనమాట. పాలు అన్నము తినబుద్ధి కూడా కాలే. సో ఇట్లా వడకట్టేసుకొని అట్లా పోసుకోవాలి. పాలు కూడా అదే పాలు కాదు, ఇవి పాలల్లో సేమియా కూడా కొంచెం కూల్ అవ్వాలి. కూల్ అవినాకనే ఇది వేసుకొని కలుపుకొని తింటే సరిపోతుంది, అంతే. కూల్ అయ్యాక తినొచ్చు, వేడిగా తిన్నా కూడా ఏం కాదు. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే, కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. మేము కొత్తగా పెట్టాము, ప్లీజ్ డూ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ, బాయ్, విల్ మీట్ యూ సూన్. Subscribe to Pink Rabbit YouTube channel. Thank you.